ఎంసెట్ 2025కి సంబంధించి కౌన్సిలింగ్ సంబంధించి ఏ సర్టిఫికేట్స్ ఉండాలని చాలామంది అయితే అడుగుతున్నారు. సో మీరు కౌన్సిలింగ్ డేట్స్ వచ్చేలోపు ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేవి అయితే రెడీ అయితే చేసుకోండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ సంబంధించి మనకి ఎంసెట్ అప్లికేషన్ ఫామ్ అండి. అంటే మీరు మనీ పే చేస్తారు కదా ఎగ్జామ్కి. సో దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయినటువంటి అప్లికేషన్ ఫామ్ ఒకటి, అదేవిధంగా మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ అనేది ఉంచుకోవాలి. అదేవిధంగా మీ యొక్క ఇంటర్మీడియట్ టీసీ ఉంటుంది కదా, అది స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదండి, అవి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, అండ్ ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి అయితే ఉంటుంది. ఫార్మసీ కాలేజెస్ గురించి వెతుకుతూ ఉంటే సో మీకు శస్త్ర, బి ఫార్మసీ అండ్ ఫార్మటీ కాలేజ్ అనేది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కాలేజ్ అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ యొక్క కాలేజీలో అయితే జాయిన్ అవ్వండి. సో మనకి వీళ్ళు ఆఫర్ చేస్తున్న వచ్చేసరికి బి ఫార్మసీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ, అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్ అండ్ ఫార్మాడీతో పాటు మనకి ఫిజియోథెరపీ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారన్నమాట. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్ప్లే మీద మొబైల్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను కదా, వాళ్ళకైతే కాంటాక్ట్ అయితే అవ్వండి. ఓకే, మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఈ కాలేజ్ కూడా సజెస్ట్ చేసుకోండి. మీ యొక్క ఎంసెట్ ర్యాంక్ కార్డు ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్. ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది మనకి 2023 తర్వాత చేసుకుందైతే మనకి యూజ్ అనేది ఉంటుంది. ఒకవేళ కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ లేకపోతే అది కూడా చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంచుకోండి, ఒక 4 to 5. రైస్ కార్డ్ అండ్ రేషన్ కార్డ్ జెరాక్స్ అండ్ ఆధార్ కార్డ్ జెరాక్సెస్ అయితే ఉండాలి. ఒకవేళ కనుక మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయినా, లేదా ఎన్సీసీ క్యాండిడేట్ అయినా, లేదా స్పోర్ట్స్ క్యాండిడేట్ అయినా, మీ దగ్గర కనుక సర్టిఫికేట్స్ ఉంటే వాటిని కూడా రెడీ చేసుకోండి. ఇవన్నీ కూడా ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి రిక్వైర్డ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ.